ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి పేరెంట్స్ డే అనమాట. పేరెంట్స్ మీన్ నథింగ్ బట్ మన మదర్ ఆర్ ఫాదర్, ఎవరైతే మన పేరెంట్స్తో చూసుకుంటారో వాళ్ళు అనమాట. పేరెంట్స్ మామూలుగా మనల్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట వాళ్ళు మనం అమ్మ అంటాం, అలా మాత్రం మనకి పేరెంట్స్ అయినట్టు కాదు. అలా అని మన కొంతమంది పెంచుతుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను మా గ్రాండ్ మదర్ అయితే పెరిగాను. వాళ్ళు కూడా పేరెంట్స్ లెక్కనే అనమాట. అంటే ఎవరైతే మనకు సంరక్షణ ఇచ్చి మన బాధ్యత తీసుకొని మనకి పాలన చేస్తారో వాళ్ళందరూ పేరెంట్స్ కిందకి వస్తారు. ఓన్లీ మదర్ ఫాదర్కి పేరెంట్స్ ఇవ్వాలని చెప్పి రూల్ అయితే ఏం లేదు. అలా కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అనాథలు ఉన్నారు, వాళ్ళ మదర్ ఫాదర్ ఉండరు, వాళ్ళకి అనాథాశ్రమాలు ఉంటాయి. అందుకు చూసేవాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కిందకే. సో మనం ఏమంటున్నానంటే మొత్తానికి పేరెంట్స్ వాళ్ళు అమ్మ నాన్న కావచ్చు, లేదంటే అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళు హెడ్ కావచ్చు, లేదంటే మనం పెంచేవాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం రెస్పెక్ట్గా విధేయతగా ఉండాలని చెప్పి, అండ్ ఎవరైతే మనల్ని పెంచుతారో, ఎవరైతే మనల్ని పోషణిస్తారో, ఎవరైతే మనం చదివిస్తుంటారో, ఎవరైతే మనకి మంచి చెడు నేర్పిస్తుంటారో వాళ్ళకి మన కృతజ్ఞతగా ఉండాలన్నమాట. ఇందులో రెండు రకాలు ఉంటాయి, కృతజ్ఞత. జ్ఞ ఇది ఒక జ్ఞా వచ్చేసి వేరు, ఇది జ్ఞా వచ్చేసి. కృతజ్ఞత మీన్స్ థ్యాంక్ఫుల్, అంటే మనం వాళ్ళకి ధన్యవాదపూర్వకంగా వాళ్ళు చేసిన పనికి మనం గుర్తుపెట్టుకొని రిమెంబరింగ్ ఉంటాం అనమాట. కృతజ్ఞత అని ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఎంత చేసినా సరే మనం వాళ్ళ పట్ల అభిమానం లేకుండా ఉంటాం అనమాట. రెండింటికి డిఫరెన్స్ ఇది. దానిపైన కూడా వీడియో చేస్తాను, కాకపోతే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏది కాదు అది అదనమాట. సో ఈరోజు పేరెంట్స్ డే సందర్భంగా ఆల్ పేరెంట్స్కి హ్యాపీ పేరెంట్స్ డే. సో చిల్డ్రన్ మీరు కూడా ఇప్పుడైతే మరి దారుణంగా తయారవుతుంది ఆ జనరేషను. మా 996 కిడ్స్ కాబట్టి మేము కొంచెం పర్లా. ఈ 2005 నుంచి మరి దారుణం అయిపోయారు కిడ్స్. పేరెంట్స్ పట్టించుకోకపోవడం, పేరెంట్స్ ఎవరి జాబులుగా వెళ్ళిపోవడం, పెద్ద ఫ్యామిలీస్ లేకపోవడం, అంటే ఉమ్మడి ఫ్యామిలీస్, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. చెప్పుకోవాలంటే అవి ఇప్పుడు అయ్యే కాదు పని, పెద్ద ఒక 2-3 రోజులు చెప్పినా అవ్వదన్నమాట అది. సో అది పేరెంట్స్ డే సందర్భంగా మీ పేరెంట్స్కి మంచిగా ఉంటారని చెప్పి, అనాథాశ్రమంలో తోసేయకుండా వయసు అయిపోగానే మీతో పాటు పెట్టుకుంటారని చెప్పి, ఇంతకుముందు పాతకాలం పద్ధతిలో పాటిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. పేరెంట్స్ మీన్స్ మనకు భారం కాదు, మనం వాళ్ళకి భారం కాదు. పిల్లలు మీన్స్ ఎవరికి వాళ్ళు సపోర్టింగ్గా ఉండాలి. వైఫ్ వచ్చిందని చెప్పి పేరెంట్స్ని వదిలేయకూడదు, పేరెంట్స్ ఉందని చెప్పి వైఫ్ని వదిలేయకూడదు, అండ్ కుటుంబ బాధ్యతలు వదిలేయకూడదు, ఫ్రెండ్స్ని వదిలేయకూడదు. ఇట్లా అన్నీ మేనేజ్ చేసుకుని రావాలన్నమాట. ఇది నాకు తెలిసిన విషయం. మీరేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్కి వాల్యూ కూడా నేర్చుకోండి.